అనుదినము దేవుని కృపావార్త కొరకు ఎదురు చూస్తూ ప్రార్థిస్తున్న మనకు నేటి వాగ్దానంగా యోబు గ్రంథం 22:28 వచనంలో నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. ఇప్పుడు ఎప్పుడైనా మనం కాలినడకన ప్రయాణం ప్రారంభించి వెళ్తుండగా సాయంకాలం సూర్యుడు అస్తమించాడు అనుకోండి, మనం ఇంకా గమ్యం చేరకపోతే మనం వెళ్ళే మార్గం అంతా చీకటి అయిపోతుంది. అది రోడ్డు అని మార్గం అని తెలిసినా చీకటిగా ఉంటుంది. ఆ చీకటి మార్గంలో ముందుకు వెళ్ళాలంటే చాలా కష్టం. కనుకనే టార్చ్ లైట్ కానీ ఏదో ఒక వెలుగు, ఒక దీపం మన చేతికి అవసరం ఉంటుంది. జీవితంలో కూడా సూర్య వెలుగు ఉన్నట్టుగా కొన్నిసార్లు అన్నీ బాగుంటాయి. సూర్యుడు అస్తమించినట్టు కొన్నిసార్లు అన్నీ అస్తమించినట్టుగా అనిపిస్తాయి. చీకటి కమ్మినట్టు ఉంటుంది, మార్గం కనబడకుండా పోతుంది. ఇక ముందుకు వెళ్ళాలి, గమ్యానికి చేరాలంటే ఆటంకముగా కనిపించేటువంటిది ఏంటంటే చీకటే. దారి కనబడకపోతే ఎక్కడికి వెళ్తాను చెప్పండి? ప్రతి ఒక్కరికి దారి కనబడాలి. మనం వెళ్ళే మార్గంలో వెలుగు ప్రకాశించాలి. 119 కీర్తన 105వ వచనంలో భక్తులైన దావీదు అంటాడు, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. మన త్రోవలకు వెలుగు ఏంటంటే దేవుని వాక్యం. భక్తులు కావచ్చు, సేవకులు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, సాధారణంగా ప్రతి మనిషి కొన్ని శోధనలు, కొన్ని ఇబ్బందులని ఎదుర్కొంటాడు భూమి మీద. అయితే దేవుడు నమ్మదగినవాడు. నీ వెళ్ళే మార్గంలో ఎక్కడైతే చీకటి కమ్ముకుందో, ఎటు వెళ్ళాలో అర్థం కాని కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుని వెలుగు మనకు అవసరం. దేవుని నడిపింపు మనకు అవసరం. దేవుని యొక్క గైడెన్స్ మనకు అవసరం. ఫారెస్ట్ ఏరియాలో, కొండ ప్రాంతంలో ట్రైన్ ప్రయాణం చేసేటప్పుడు ఎదుటివారు మీకు కనిపిస్తుంటారు. కొందరు బైబిల్ చదువుతూ, పుస్తకాలు చదువుకుంటూ ఉంటారు. అంతా బాగానే ఉంటుంది. హఠాత్తుగా ఒక్కసారిగా చీకటి కమ్ముకుంటుంది. అంటే ట్రైను గుహలో నుండి ప్రయాణం చేస్తుందని అర్థం. అప్పటి వరకు ఉన్న వెలుగు, అప్పటి వరకు ఉన్నటువంటి సూర్యకాంతి కనబడకుండా పోతుంది. ఎదుటిన్న వ్యక్తి కూడా కనిపించడు. మీ చేతులు కాళ్ళు కూడా మీకు కనబడవు. కానీ మళ్ళా కొద్ది సమయం వెయిట్ చేస్తే ఒక నిరీక్షణ ఉంటుంది మనకి. మనం వెళ్తున్న ప్రయాణం సజావుగా సాగుతుందని. ఈ ట్రైన్ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో అతను ట్రస్ట్ చేస్తాం. ఏమని? గుహ గుండా వెళ్ళినా, టనల్ గుండా వెళ్ళినా, మొత్తం చీకటి కమ్ముకున్నా మళ్ళీ వెలుగులోకి తీసుకొస్తాడని. ఒక ట్రైన్ డ్రైవర్ని నమ్మగలిగిన నీవు సృష్టికర్తైన దేవుని నమ్ము. నువ్వు వెళ్తున్న మార్గంలో ఆత్మీయ జీవితంలో ఒక టనల్లో వెళ్ళినట్టుగా ఇప్పటి వరకు మీకున్న ఆత్మధైర్యము, మీకున్న ఆర్థిక సహాయం, అన్ని విషయాలు ఒకేసారి కోల్పోయినట్టుగా అనిపించి ఒక టనల్లో గుహలో ప్రవేశించినట్టుగా మీకు అనిపిస్తే విశ్వాసం ఉంచండి. ట్రైన్ డ్రైవర్ని నమ్మావు కదా, గుహలో నుండి తీసుకుని వెళ్తున్నా మళ్ళా బయటికి తీసుకొస్తాడని. మరి సృష్టికర్తనే దేవుడు నీ శ్రమలనేటువంటి గుహలో నుండి బయటికి తీసుకొని రాగలడు. శోధనలనే గుహలో నుండి ప్రభు మిమ్మల్ని బయటికి తీసుకొస్తాడు. ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా మిమ్మలను బయటికి ప్రభు తీసుకుని వస్తాడు. మీ మార్గముల మీద ఆయన వెలుగు ప్రకాశింపజేస్తాడు. మీ జీవితాలకు, మీ కుటుంబాలకు, మీ పిల్లలకు ఆయన వెలుగు ప్రకాశింపచేసి మీరు వెళ్ళే మార్గము మీకు కనబడేలాగా, ఎటువైపు వెళ్ళాలో, ఏ విధంగా మీరు పనిచేస్తే పైకి వస్తారో, ఎలాంటి ప్రయత్నాలు చేయాలో అట్టి మంచి ఆలోచనలు ప్రభు ఇవ్వాలని ప్రార్థన చేసుకోండి. ఒక కీర్తన పాడుకుందాం. యెహోవా మహిమా నీ మీద ఉదయించెను, తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చును. యెహోవా మహిమా నీ మీద ఉదయించెను, తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చును. ఆయన మహిమా నీ మీద కనబడుచున్నది, అది నీ తలకు పైగా ప్రకాశించుచున్నది. ఆయన మహిమా నీ మీద కనబడుచున్నది, అది నీ తలకు పైగా ప్రకాశించుచున్నది. లెమ్ము నీవు తేజల్లుము, ప్రభువు కొరకు ప్రకాశించుము. లెమ్ము నీవు తేజల్లుము, ప్రభువు కొరకు ప్రకాశించుము. యెహోవా మహిమా. ఈ వాగ్దానం ఎత్తి ప్రార్థించిన ప్రభువా, మా మార్గముల పైన వెలుగు ప్రకాశింపజేస్తాను. ప్రభు నీ యందు భయభక్తి కలిగి, నీ యందు విశ్వాసం ఉంచి, నీ వాక్యం యందు నమ్మిక ఉంచిన వారుగా, అంతం వరకు ఆత్మీయాత్రలో నిన్ను వెంబడించే వారుగా మమ్మల్ని నడిపించండి. మా జీవితాల్లో నిర్లక్ష్యం తీసివేయండి, భక్తిహీనతను తొలగించండి. ఇంకా భక్తులమే ఎదుగునట్లు, ఆత్మీయంగా బలపడినట్లు మీ కృప మాకు దయచేయండి. మమ్మలను, మా కుటుంబాలను దీవించు నాయన.
కొంతమంది ఆర్థిక పరిస్థితులు కారుమబ్బులు కమ్ముకున్నట్టుగా మొత్తం చీకటి అయిపోయింది. మరికొందరు ఆరోగ్య విషయంలో, ఆత్మీయతలో, కొన్ని విషయాలలో ఒక గుహలోకి ప్రవేశించినట్టుగానే మీ ఆత్మీయ జీవితం ఉన్నట్లయితే గుహలోకి వెళ్ళిన ట్రైన్ ఎలా బయటకు వస్తుందో అలాగనే శ్రమ, శోధన, నిందలైనటువంటి గుహ ద్వారా వెళ్తున్న ఆత్మీయులారా మిమ్మల్ని తప్పక ప్రభు బయటికి తీసుకొస్తాడు. మీ జీవితాల మీద వెలుగు ప్రకాశించబోతుంది. భక్తుడు ప్రార్థిస్తాడు, దేవా నీ ముఖకాంతి నాపై ప్రకాశింపచేయి, అలాగే మీ సన్నిధి కాంతిలో మమ్మల్ని బలపరచు, మీ చిత్తం మాలో నెరవేర్చమని ప్రార్థించేవారుగా మనం ఉందాం. దేవుని కృప మీకు తోడై ఉండి మీరు వెళుతున్న మార్గం అంతట్లో వెలుగు ప్రకాశించబోతుంది. మీ మార్గములను ప్రభు సరళం చేసి మిమ్మల్ని మీ కుటుంబాలను బలపరిచి నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధమైన మా తండ్రి, ఇంతవరకు నీ వాక్యాన్ని ధ్యానించి కృప మాకు దయచేశారు. ప్రభువా, నీ సన్నిధిలో ప్రార్థిస్తుండగా మా మార్గముల్లో వెలుగు ప్రకాశింపచేయడం నీవే. నీ యందు నమ్మిక ఉంచి ప్రార్థిస్తున్న మా జీవితాల్లో ఒకవేళ గుహ గుండా వెళ్ళేటువంటి పరిస్థితులు మాకు ఏర్పడి ఉంటే, అది శ్రమైనా, ఆర్థిక ఇబ్బందులైనా, శోధనలైనా, అవమానాలైనా వాటిని జయించగలిగే కృప మాకు దయచేస్తారు. మా మార్గములు చీకటి తొలగిపోయినట్లుగా మీరు వెలుగును ప్రకాశింపజేస్తున్నారు. మా మార్గములంతట్లో మా జీవితాలపైన మీ ముఖకాంతి ప్రకాశింపచేసి మీ సన్నిధి కాంతిలో మమ్మల్ని బలపరిచి మీ సాక్షులుగా మమ్మల్ని నిలబెట్టండి. మీ రాకడికి మమ్మల్ని సిద్ధపరచండి. ఇదిగో ఈ వాక్యం విని ప్రార్థిస్తున్న ప్రతి వ్యక్తిలో ఉన్న వేదన, దుఃఖము, బాధ, శ్రమ నుండి వారందరికీ విడుదల కలుగునుగాక. ఈరోజు ప్రార్థించి ప్రయత్నించబోతున్న శంకుస్థాపన అయిన, గృహప్రవేశమైన, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా, నేను వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు చేస్తుండగా వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి. ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా, ఐసీయూలో ఉన్నా, ప్రభు ఎవరైతే సీరియస్ కండిషన్లో ఉండి బాధపడుతున్నారో వారికి యేసు నామములో స్వస్థతను అనుగ్రహించండి. కృంగిపోయిన వారిని లేవనెత్తండి. మీ గాయపడిన హస్తమును చాపి వారికి ఉన్న సకల రోగాల నుండి విడుదల ఇచ్చేయి. వారిని లేపి నడిపించడాన్ని సాక్షులుగా నిలబెట్టుకోండి. ఈ ఉదయకాలం ప్రతి రోగి యేసు నామములో స్వస్థత నొందునుగాక. తండ్రి, ఈ దినం ఎవరైతే ప్రయాణమై వెళ్ళబోతున్నారో, అది రైలు మార్గమైనా, ఆకాశ మార్గమైనా, బస్సుల్లో, వాహనాల్లో ఎక్కడ ప్రయాణం చేస్తున్నా, రోడ్డు మార్గంలో ఏ వాహనంలో వారు ప్రయాణం చేస్తున్నా, నీ ప్రజలకు కాపాడే దూతలను పంపండి. అంతవరకు నీ మార్గంలో జీవించే గొప్ప విశ్వాస జీవితాన్ని మీరు అందరికీ దయచేయండి. దేవుని యందు నిరీక్షణ గలవారుగా ముందుకు సాగే కృపనిచ్చి బలపరిచి వర్ధిల్ల చేయమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంటున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రభు కృప మీకు తోడై ఉండుగాక. ఈ వాగ్దానం విని మీతోనే ఉంచుకోకుండా విన్న తర్వాత వెంటనే ఆమేన్ చెప్పి ప్రార్థనలు ఏకీవించి ఇతరులకు కూడా షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే తెలియని వారికి ఛానల్ సబ్స్క్రైబ్ చేయమని తెలియపరచండి. దేవుని దయలో మీరు ముందుకు సాగి వర్ధిల్లుదురుగాక. క్రీస్తు యేసుకు సమాధానం మీకు, మీ కుటుంబానికి సదా తోడై నడిపించునుగాక. ఆమేన్. మరి బర్త్డే ఉన్న వారికి హ్యాపీ బర్త్డే టు యూ. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. మే ద లార్డ్ కంటిన్యూ టు బ్లెస్ యూ. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచునుగాక. మే ది లార్డ్ గ్రాంట్ ఆల్ యువర్ రిక్వెస్ట్. సామ్స్ 20:5. కీర్తన 25. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచునుగాక. మే ద లార్డ్ బ్లెస్ యూ విత్ దిస్ వర్డ్స్. ప్రభు మిమ్మల్ని దీవించి బలపరచాలి మా ప్రార్థన. కుమారులు, చిన్న బిడ్డలు, పెద్దవారు మొదలుకొని మరి హ్యాపీ బర్త్డే. మీకు దేవుడు దీర్ఘాయుష్ని ఇవ్వాలని, మంచి ఆరోగ్యములు కలిగి దేవుని వాక్యంలో ప్రార్థనలు ఎదగాలని మీ నిమిత్తం మా ప్రార్థన. మీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము మీరు అన్ని విషయాల్లో సౌఖ్యంగా ఉంటూ, ఆరోగ్యంగా ఉంటూ వర్ధిల్లాలని మీ కొరకు ప్రార్థిస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకున్న వారికి వి విష్ యూ ఆల్ ది బెస్ట్. హ్యాపీ యానివర్సరీ. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. ప్రభు రాకడాల్సినమైతే సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ, ప్లాటినం కూడా జరుపుకునే కృప దేవుడు మీకు ఇచ్చునుగాక. యెహోవా తన్ను ప్రేమించు వారందరినీ కాపాడును. కీర్తన 145:20. ది లార్డ్ వాచెస్ ఓవర్ ఆల్ హూ లవ్ హిమ్. ఆయన ప్రేమించు వారందరినీ ఆయన కాపాడువాడు. ఆయన ప్రేమిస్తూ ఉదయకాలం లేచి ఆయన ప్రార్థనలో ఉన్నారు కదా, ఆయన పాద సన్నిధిలో మీ ప్రేమను వ్యక్తపరిచారు. దేవుని కాపుదలు మీకు ఎల్లప్పుడూ యేసు నామములో ఉండునుగాక. గాడ్ బ్లెస్ యూ. భార్యాభర్తల మధ్యలో అనురాగము, ప్రేమ, ఐక్యత, దాంపత్య జీవితంలో దేవుని సహాయము, అలాగే ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి జీవించటకు దేవుని సహాయం మీకు కలుగును. భార్య భర్తకు లోబడాలి, భర్త భార్యను ప్రేమించాలి. ఈ 2 సింపుల్ వచనాలు మీరు పాటించగలిగితే మీ కుటుంబాలు అద్భుతంగా దేవుని ఆశీర్వాదాలతో నింపబడతారు. గాడ్ బ్లెస్ యూ. ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన 2 పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు, అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన
అందరికీ సహాయం చేసిన వారమవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.